మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో అకాల వర్షం అన్నదాతలను ఆగం చేసింది. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, పెద్దపల్లి, ధర్మారం, ధర్మపురి, గొల్లపల్లి, మంథని, కాటారంలో వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. అందుకు సంబంధించిన మరింత సమాచారం మంచిర్యాల నుంచి సాగర్ అందిస్తారు. ఉత్తర తెలంగాణలో అకాల వర్షాలు అన్నదాతలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిన్న రాత్రి కురిసిన వర్షాలకు చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు పంటలు చేతికి వచ్చే దశ కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా గుడిపేట శివార్లోని ఇక్కడ ఒక ధాన్యం సెంటర్ దగ్గర ఉన్నాము. ధాన్యం ఇప్పుడే కొత్త స్టార్ట్ కోసిన వెంటనే ఇప్పుడు ఆరబెట్టుతున్న పరిస్థితి. నిన్న పొద్దున్నుంచి అకాల వర్షాలు కూడా కొంచెం ఆందోళన కలిగించే అంశం కావడంతో ఇక్కడ ముందస్తు చర్యలో భాగంగా వీళ్ళు వరిధాన్యం మీద ప్లాస్టిక్ కవర్స్ ఇట్లా కప్పుకొని తమ ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్తగా తీసుకుంటున్నారు. నిన్న మొత్తం కూడా మంచిర్యాల ఇటు పెద్దపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు వడగళ్ళు వానలు కూడా పడ్డాయి. పెద్ద ఎత్తున మామిడి, వరి పంటలు దెబ్బతిన్నాయి. అలాగే మిర్చి పంట కూడా ఇప్పుడు మిర్చి ఎండబెట్టి ఆరబెట్టే దశ కావడంతో కళ్ళాల్లో పెద్ద ఎత్తున ఇటు చెన్నూరు, కోటపల్లి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున మిర్చి కళ్ళాల్లో ఎండబెట్టుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కసారిగా వర్షం రావడంతో కూడా మిర్చి పంట, ఇటు మక్క, వరి నేల రావడంతో పాటు పెద్ద ఎత్తున పంటలు నష్టపోయిన పరిస్థితి నెలకొంది. గత వారం కూడా వర్షం కొట్టడంతో పెద్ద ఎత్తున మక్క పంట కూడా దండపల్లి, ఇటు మొత్తం లక్షడిపేట ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. ఈ 2 వారాల వ్యవధిలోనే 2 సార్లు ఈ అకాల వర్షాలు రైతులను అయితే కొంచెం ఇబ్బందికరంగా అయితే మారింది. మొత్తము మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో దాదాపు వరితో పాటు మిర్చి, మామిడి, మొక్కజొన్న పంటలు, ఈ 4 రకాల పంటలు పెద్ద ఎత్తున పండిస్తూ ఉంటారు. ఇంకా వరికి వచ్చేసరికి వరి కోతలు ఇప్పుడే ప్రారంభమైనాయి. ఇప్పుడే వరి గొలుక వచ్చే సీజను. మరో 10-15 రోజుల్లో మొత్తం కూడా కోతలు పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో రైతులు కూడా ముందస్తు చర్యలో భాగంగా టార్పాలిన్ కవర్స్ కావచ్చు, ఇట్లా ముందస్తుగా వర్షాలు ఉన్న వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి నేపథ్యంలో రైతులు కూడా ముందస్తుగా అలర్ట్ అయితే అవుతున్నారు. ఇక్కడ మనతో పాటు కొందరు రైతులు వడ్లు నేర్పుతున్నారు. ఒకసారి అడుగుదాం, నిన్న రాత్రి వర్షం ఎట్లా ఉంది, అసలు ఇక్కడ పడిందా అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉంది ఇప్పుడు వర్షాకాలం, ఎండాకాలంలో వర్షాకాలం లెక్క వర్షాలు వస్తున్నాయి, ఎట్లా ఇప్పుడు వర్షాకాలం టైపే ఉంది. వాన పడ్డది నిన్న నైటు, పోసినాయి, తడిసినాయి, మక్కలు తడిసినాయి, వడ్లు, మిర్చి ఇవి తడిసినాయి. ప్రస్తుతానికి అయితే నేర్పుకుంటున్నాం. మనం ఎప్పుడైనా ఇట్లా చూసినామా ఎండాకాలంలో వర్షాకాలం అన్నది ఎప్పుడు చూడలే వర్షం. ఇప్పుడు నిరుడు పోయిన సంవత్సరం ఇట్లనే పడ్డది, ఈ సంవత్సరం ఇదే టైంలో పడుతుంది. అది విషయం. మామూలుగా ఇప్పుడు వరి పంట ఫస్ట్ మీరే కోసినట్టున్నారు. ఇక్కడ మేమే కోసినాం స్వామి. మొన్న కోసినాం, 3 రోజులు అవుతుంది. 3 రోజులు వస్తుంది. నేర్పినాక నిన్న నైట్ వర్షం పడట్లా, తడిసినాయి. కానీ ఉన్న కవర్లు వేసుకున్నాం, లేని అట్టిగా ఓపెన్గా ఉన్నాయి. మరో 2 రోజులు కూడా వర్షాలు ఉన్నాయని చెప్తారు. ఒకసారి మళ్ళా పెద్ద ఎత్తున ఇట్లా పడితే నష్టపోయామన్నా? నష్టం అవుతుంది సార్. పెద్ద ఎత్తున ఇట్లా పడితే కవర్లు సరిపోవు. ఏ కుప్ప చేద్దామన్నా కూడా ఒక వర్షం వచ్చే టైంలో కుప్ప కావు. సెంటర్ల కవర్లు ఉన్నాయి, 10 కవర్లు ఉన్నాయి. 10 కవర్లు ఈ సెంటర్లో ఇంతమంది కవర్లు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వలేరు. ఉన్న రైతు దగ్గర ఉన్నా కూడా 2-3 కవర్లు ఉంటాయి. ప్రస్తుతానికి 4 ఉంటాయి అంతే. మొన్న పోయిన వారం కూడా వారం కింద కూడా మస్తు వర్షం పడ్డది. అప్పుడు కూడా అడ్లు మామూలుగా రాలినాయి, కొన్ని పొలాలు అడ్డం పడ్డాయి. అట్లా కూడా జరిగింది, అట్లా కూడా నష్టం జరిగింది. మామూలుగా కోత కోసేటప్పుడు వరి నేల రావడం మొత్తం కింద చర్చికిపోవడం ఉంటుంది. కోసేటప్పుడు ఇబ్బంది అయినా? కోసేటప్పుడు ఇబ్బంది, టైం ఎక్కువ పట్టింది. హార్వెస్టర్కు 4 ఇట్లా కరిసిపోయింది. అంటే మూవ్ అవ్వలేదు, బండి పదన ఉండి అట్లా ఇబ్బంది, బాగా టైం తీసుకుంటుంది బండ్లు కూడా. ఇప్పుడు ఏమన్నా కోతలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి, ఇంకా మీరు ఇప్పుడు ఇట్లా వర్షాలుగా రావడంతో ఎట్లా ముందు చర్యలు తీసుకుంటారు? ముందు చర్యలు ఇప్పుడు ఏం తీసుకున్నా సమయం, ఇప్పుడు మొత్తం కోత ఖర్చు టైప్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేసినా కూడా వర్షం పడితే చేయలేని పరిస్థితి. కోద్దామన్నా కూడా కింద పదన ఉంటుంది, ఆ పదనలో హార్వెస్టర్ నడవది. అది పరిస్థితి. ఏం చేసినా కూడా ఇబ్బందికరం.
ఇది ఇక్కడ మంచిర్యాల జిల్లాలో అకాల వర్షాలతోని తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నాము. ఎందుకంటే ఎండాకాలంలో వర్షాలు కొడతాయి అనేది ఎప్పుడు కూడా అనుకోలేదు. అట్లాంటిది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. దీంతో పంటలు కూడా తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పేసి ఇక్కడ రైతులు అయితే చెప్తున్నారు. మొత్తం నిన్న కురిసిన అకాల వర్షానికైతే పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో ముఖ్యంగా మొక్కజొన్న, మామిడి, వరి అలాగే మిర్చి పంటలకైతే తీవ్ర నష్టం అయితే వాటిల్లిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇటు చెన్నూరు ఏరియాలో కావచ్చు, ఇటు కోటపల్లి, ఇటు లక్షటిపేట, దండపల్లి, ధర్మపురి, అలాగే పెగడపల్లి, ధర్మారం ఇట్లాంటి ఏరియాల్లో పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఆ పంటలు కూడా మొత్తం కూడా నేల రాలడంతో పాటు మిర్చి పంట అయితే చేతికి అందని పరిస్థితి నెలకొంది. మక్కలు అయితే మొత్తం కూడా నీటిలోనే మునిగిపోయిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇది ముందస్తుగా ఇంకా 2-3 రోజుల్లో రానున్న రోజుల్లో వర్షాలు ఉన్నాయి. రైతులు కావచ్చు అందరూ అలర్ట్గా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. దాదాపు ఇటు ఆదిలాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల ఇలా జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఎండాకాలంలో ఇప్పుడైతే ప్రస్తుతం అయితే కూల్ వెదర్ ఉంది. ఇంకా 9-10 నిమిషాల టైం కావస్తున్నా ఉన్నా కూడా ఇంకా సూర్యుడు రాలేని సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ దాదాపు ఇది వర్షం ఇట్లా లేకపోతే దాదాపు ఈ వేడి తీవ్రత ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యేది. ఎప్పుడు 9 గంటల నుంచి కూడా ఎవరు బయటికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. దాదాపు చూస్తే గత 2-3 రోజుల కిందట చూస్తే టెంపరేచర్కు 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఇప్పుడైతే తక్కువ కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఎందుకంటే దాదాపు 40-43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యేది. ఇప్పుడు ప్రజెంట్ 30-35-34 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే ఉంది. రానున్న రోజుల్లో మరో 2 రోజులు వర్షాలు ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ముఖ్యంగా రైతులైతే పంటలను కాపాడుకునేందుకు రైతులైతే కవర్స్ కావచ్చు, ఇట్లా దానికి పంట రక్షణ కోసం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్గర ఉంచుకొని రైతులను పంటలు కాపాడుకోవాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ, ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల నుంచి.